ఈ సినిమా ఇండస్ట్రీలో నేను పుట్టి 20 సంవత్సరాలైంది. శివప్రసాద్ రెడ్డి గారి కామాక్షి బ్యానర్ పుట్టి 25 సంవత్సరాలైంది. నాగ చైతన్య పుట్టి 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ కి దడ మేము మీకిస్తున్న కానుక. వామ్మో, మీరు సినిమా తీసింది ఎందుకా? ఇది మాకు ఒక గిఫ్టా? నెక్స్ట్ టైం ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చే ముందు ముందే మాకు చెప్పండి అమ్మా, కొంచెం ప్రిపేర్ అయి ఉంటాం. లేకపోతే సర్ప్రైజ్ తో షాక్ అయిపోతాం. దడ అంట దడ, చిచ్చి నా బతుకు చడా. బాంబయ్య ఏంటి ఈ సినిమా కూడా నచ్చలేదా నీకు? మాట్లాడుకుందాం. దడ అనేది బాగా స్టైలిష్ గా ట్రై చేశారు కదా, చెప్తూ మాట్లాడుకుందాం. దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్ అనే 2 సినిమాలు ఆంధ్రప్రదేశ్ దడదలాడించినాయి. ఇంకొక 22 ఇయర్స్ బ్యాక్ వెళ్తే గీతాంజలి, శివ 2 సినిమాలు ఆంధ్రప్రదేశ్ ని గడగడలాడించినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్రెడీ నాగ చైతన్య 100% లవ్ తో దడదలాడి చేశాడు. ఇప్పుడు ఈ సినిమాతో దడా 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 దడా. ఏమిటమ్మా దడా 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 దడాను? ఎవరికమ్మా దడా? నీకా లేకపోతే ఆడియన్స్ కా? నువ్వు చెప్పే సినిమాలకి చేసే కంపారిజన్ కి అసలు ఏమైనా పోలికుందేంటమ్మా? ఇంకో 2-3 హాలీవుడ్ సినిమా పేర్లు కూడా చెప్పుండాల్సింది. యాక్ట్ గా ఉండేది కంపారిజన్. దడంట దడ, పాతిపోయిన మసాలా దడ, దెబ్బ తగిలిన తాగుదారు. వాళ్ళు తొళ్ళు గురించి మనకెందుకు, స్టోరీ గురించి మాట్లాడుకుందాం. భయ స్టోరీ ఏంటి అసలు? దడ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఒక సూపర్ స్టైలిష్ యాక్షన్ ప్యాక్డ్ లవ్ ఎంటర్టైనర్. యాక్షన్ సినిమా చెప్పలేను, లవ్ సినిమా చెప్పలేను, కామెడీ సినిమా చెప్పలేను. ఇది ఒక యాక్షన్ సినిమాను, కామెడీ సినిమాను, లవ్ సినిమాను 6 నెలలు షూటింగ్ చేసిన మీరే చెప్పలేకపోతే 2 గంటల సినిమా చూసి ఫుల్ దడతా బయటకు వచ్చిన మేమేం చెప్తాం భయ్యా? అయినా ఇలాంటి సినిమాకి అసలు స్టోరీ డిస్కషన్ అవసరం అంటారా? ఏమంటారా దిలీప్ భయ్యా? ఈ స్టోరీ ఇదంతా డిస్కషన్ అనవసరం కానీ భయ్యా, నీకు 2 ఆప్షన్స్ ఇస్తా భయ్యా. ఆప్షన్ ఏ, నువ్వు సినిమా బాగా ఫాలో అయినట్టున్నారా? అయినా మనం ఏమైనా కరోడ్పతి గేమ్ ఆడుతున్నాం ఏంట్రా ఆప్షన్స్ ఇవ్వడానికి? ఆప్షన్స్ కాదురా, మాకు ఒపీనియన్ కావాలి. మర్యాదగా మూసుకొని ఒపీనియన్ చెప్పు, లేకపోతే దడా సినిమాలో నాగ చైతన్య కాదు, నేను గుర్తిస్తాను నీకు దడ. దడ ఇదిగో నాగ చైతన్య స్టోరీ ఏంటి భయ? నాగ చైతన్య బాగా చేశాడా లేదా ఇందులో? నాగ చైతన్య పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అన్ని చోట్ల నాగార్జున కనపడుతున్నారు, నాగేశ్వర గారు కనపడుతున్నారు. వాట్ ఏ జీనియస్ పర్ఫార్మెన్స్. అబ్బో డాన్స్ అయితే భయ్యా మళ్ళీ చూస్తారా? వన్స్ మోర్. వామ్మో, ఒక్కసారి చూడటమే ఎక్కువ అనుకుంటే నువ్వు వన్స్ మోర్ అని ఇంకోసారి చూడటం ఎందుకులే భయ్యా? యాక్టింగ్ లోనే కాదు, డాన్స్ లో కూడా ఒక నాగేశ్వరరావు, ఒక నాగార్జున కనిపిస్తున్నారు మాకు. నెక్స్ట్ టైం నుంచి నాగేశ్వరరావుని, నాగార్జుని పక్కన పెట్టి నాగ చైతన్యగా ట్రై చేస్తే బెటర్. రివర్స్ బాడీలో అబ్బో సూపర్. ఇదిగో టామ్ భయ్య ఓకే, మరి హీరో నీకు హీరో స్టంట్ అన్ని అలాగో నచ్చలేదు ఏంటి? మరి హీరోయిన్ అన్నా చూసి కూల్ అవ్వాలి కదా, హీరోయిన్ అన్నా నచ్చిందా లేదా? నాగ చైతన్యనే కాదు, తను కూడా ఆడియన్స్ కి దడ పుట్టిద్దాం అనుకుందా ఏమిటో కాజల్. ఈ సినిమాలో ఆ వేసిన బట్టలు ఏమిటో, ఆ హెయిర్ స్టైల్ ఏమిటో, ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటో, ఆ మేకప్ ఏమిటో, ఆ డాన్సులు ఏమిటో, ఆమె రాగానే వెనకాల 7 కొట్టు మ్యూజిక్ ఏమిటో. వామ్మో, కొత్తగా ట్రై చేసాను అనుకుందామో గానీ చాలా చెత్తగా ట్రై చేసింది భయ్యా. అవును, 7 కొట్టు మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది, పనిలో పని మ్యూజిక్ గురించి చెప్పేవయ్యో. మ్యూజిక్ విషయానికి వస్తే రైట్, దేవి నా కాంబినేషన్ లో మాస్, మన్మధుడు, కింగ్ అన్ని హిట్స్. మొన్న చైతన్య 100% లవ్ పెద్ద హిట్. అవును, ఆ పాటలన్నీ హిట్ కాబట్టి మళ్ళీ కొత్తగా దడా సినిమా కొత్త ట్యూన్స్ ఎందుకని అదే ట్యూన్స్ వాడేసినట్టున్నారు దేవి. అందుకే మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ దేవిస్ న్యూ స్టైల్ ఆఫ్ క్రియేటివిటీ. టామ్ భయ్యా, గద్దాద్రి గలాధర్ బర్బాద్రి బరాబర్, సిలాంట్రో పలాంట్రో కల్లార బలంపం, ఆహా కాట్రవల్లి జలరండ్రి, ప్రవేర కలంప సారా పతస్త ఆనంతరంతం, ఓహో సిల్లా సిల్లా, అప్పం అప్పం, సాయం సాయం, ప్రమాదస్త రమంతమంతం. అయ్యా ఏంటి ఏంటి తేడాగా కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు? మాకు చెప్పండి దేని గురించి? కోడ్ లాంగ్వేజ్ కాదమ్మా, సినిమాలో దడబొట్టిచ్చే సీన్ల గురించి పబ్లిక్ గా ఎందుకులే అని ప్రైవేట్ గా బుద్ధి తిట్టుకుంటున్నాం. భయ్యా ఏంటి బూతులు తిట్టుకునే అంత బ్యాడ్ గా ఉందా? ఎందుకు భయ్య అలా అంటారు? ప్రతి సినిమాలో టామ్ భయ్య అలా బూతులు తిట్టుకుంటుంటే కష్టం. ఏంటి అసలు సినిమాలో బ్యాడ్ ఏంటి మాకు తెలియాలి. సినిమాలో బ్యాడ్ ఏంటంటే భయ్యా, యాక్చువల్ గా సినిమా మొత్తం బ్యాడే భయ్యా. దీంట్లో స్పెసిఫిక్ గా ఇది బ్యాడ్ అది బ్యాడ్ అని ఏం చెప్పమంటావు భయ్యా మమ్మల్ని? యారా దిలీప్ గా, నీకు మధ్య కష్టాలు చాలా ఎక్కువైనాయి రోయ్.
మన ఇద్దరం బ్యాడ్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటే సరిపోద్ది ఏంట్రా? ఆడియన్స్ తెలియొద్దు, మూసుకొని మన ఇద్దరం డిస్కస్ చేసుకున్న ఆ బ్యాడ్ పాయింట్స్ ఆడియన్స్ చెప్పు. లేకపోతే ముందున్న మీసాలు చూసా కానీ ఏకాలను తోకని చూడలేదు రే, తోకతో సుట్టే సంపక్కన అనుకుంటున్నావు. మూసుకొని బ్యాడ్ పాయింట్స్ చెప్పు. టాంబయ్య ఓకే ఓకే, నువ్వు చిరాకు పడుతున్నావు కాబట్టి బ్యాడ్ పాయింట్స్ చెప్పాలంతే కదా, ఓకే చెప్దాం, దాంట్లో ఉంది భయ్యా. ఈ సినిమాలో బ్యాడ్ పాయింట్స్ చెప్పాలంటే మనం నాగ చైతన్య ఇంట్రడక్షన్ షాట్ లో ఐఫోన్ తీసి నాగ చైతన్య ముందు పరిగెట్టే దొంగ మీద ఇస్త్రీ కొడతాడు భయ్యా, దొంగ తలకు ఐఫోన్ తగిలి దొంగ కింద పడిపోతాడు భయ్యా. వండర్ఫుల్ షాట్. ఐఫోన్ ఇలా కూడా వాడుకోవచ్చా భయ్యా? సినిమాలో స్టంట్లు చేస్తే మొత్తం హీరో చర్చ చేపించాలి, లేకపోతే మొత్తం డూప్ చర్చ చేపించాలి. అలా హీరో సగం డూప్ సగం చేసినట్టు చూపిస్తే భయ్యా చాలా ఇబ్బందిగా ఉంది భయ్యా ఆడియన్స్ కి చూడడానికి. ఫారెన్ లో విలన్లు తెలుగులో మాట్లాడాలని రూల్ ఏం లేదు భయ్యా, వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు, ఆ మాత్రం అర్థం చేసుకోవాలి ఆడియన్స్. భయ్యా హాలీవుడ్ రేంజ్ టేకింగ్, స్టైలిష్ ఫ్లిక్, యాక్షన్ ఫ్లిక్ అన్నారు భయ్యా. ట్రైలర్ లో పోస్టర్ లో తప్ప సినిమాలో మరి పెద్ద యాక్షన్ ఏం కనిపించలేదు, అక్కడ స్టైల్ కూడా ఏం కనిపించలేదు. లాస్ట్ కి వచ్చేటప్పటికి ఎండ్కి వచ్చేటప్పటికి ఆడియన్స్ కి ఏమైనా సరదాగా కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉందా ఫిలిం అంటే పెద్ద ఆడియన్స్ కి ఎంటర్టైనింగ్ గా కూడా లేదు భయ్యా సినిమా. ఇంకా దడా మూవీ అంటే అన్ని బ్యాడ్ పాయింట్స్ చెప్తున్నారు మీరు, అలా అయితే కష్టం. సరే మన సినిమా పిక్చర్ పర్సెంటేజ్ ఎంత? సినిమా పిక్చర్ పర్సెంటేజ్ వస్తే భయ్యా ఈ సినిమా మొత్తం కంప్లీట్ గా ఫారెన్ లొకేషన్ లోనే తీశారు భయ్యా. కొంచెం రిచ్నెస్ ఉండడానికి, స్టైలిష్ గా ఉండడానికి, యాక్షన్ సీన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా మన రొటీన్ గా వచ్చే సినిమాల కన్నా డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేశారు కాబట్టి భయ్యా వాళ్ళు ట్రై చేసినందుకు మనం ఒక 25% ఇవ్వచ్చు భయ్యా మన సినిమా పిక్చర్ పర్సెంటేజ్. 25%. 25% ఫారెన్ లో షూట్ చేసి ఈ 2-3 స్టైలిష్ ఫైట్లు పెడితే 25% ఇచ్చేస్తావా? నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది రో. ఆడియన్స్ అందరూ అక్కడ తడబుట్టి వస్తుంటే నువ్వు 25% ఇస్తావా? నువ్వు అయిపోయా రో. నీకోసం నేను జోడులు వేసుకోపోయినా కొత్త జోడులు కొనుక్కొని మరి పంపాను నేను. ఈ సినిమాకి 10% ఎక్కువ. నేను ఒప్పుకోను భయ్యా, నేను అసలు ఒప్పుకోను. టాంబయ్య నువ్వు కంగారు పడకు. ఇప్పుడు నెక్స్ట్ మన కందరీగా సినిమా వస్తుందా చూద్దాం. చెప్పు మన సినిమా పిక్చర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఏమంటున్నారు చెప్పు భయ్యా. భయ్యా బతికిచ్చావు భయ్యా నన్ను టాంబయ్య నుంచి. ఇప్పుడు మన సినిమా పిక్చర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి వస్తే భయ్యా మన సినిమా పిక్చర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత దడనైతే రిసీవ్ చేసుకున్నారో అంత దడని పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా మన ఫేస్బుక్ రివ్యూస్ రాశారు భయ్యా. వీటిల్లో ది బెస్ట్ ఏంటంటే నువ్వు టీవీలో వచ్చే ట్రైలర్సే చూడు కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడకు, పోతావు. ఎండాకాలం వడదెబ్బ, ఇప్పుడేమో దడదెబ్బ. అందరిలాగే మీకు కూడా 2 ఆప్షన్స్ ఇస్తా. జెండు బాంబ్ తీసుకొని థియేటర్కి వస్తారా, లేకపోతే థియేటర్లో జెండు బాంబ్ కౌంటర్ పెట్టుకోమంటారా? విన్నారు కదండి మా ఫేస్బుక్ రివ్యూస్. మీరు కూడా మా ఫేస్బుక్ సినిమా పిక్చర్ పేజ్లోకి వచ్చి రివ్యూస్ రాయండి. మీకు నచ్చిన రివ్యూస్ ని లైక్ చేయండి. హైయెస్ట్ లైక్స్ ఉన్న రివ్యూవర్ కి మా సినిమా పిక్చర్ గిఫ్ట్ సర్టిఫికేట్స్ పంపిస్తాం. భయ్యా ఇంకా మన దడా సినిమా గురించి చెప్పాలంటే ఇంకేంటంటే వద్దు భయ్యా, ఇప్పటికే దడ పుట్టింది, ఇంకేం చెప్పమాకు నువ్వు. భయ్యా నువ్వు చెప్పాలంటే చెప్పు. నేను ఏదైనా మాట్లాడే ముందు ఒక్కసారి చూడండి అమ్మా. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే మీకు నచ్చిన డైలాగ్. చేతిలో ఉన్న గన్ను చూసావు కానీ నువ్వు వెనక్కున్న బుల్లెట్ ని చూడలేదురా. నేను సినిమా చూశాను, నాకు నచ్చిన డైలాగ్. చంపాలనుకుంటే చంపేయి, కథలు చెప్పకు. మీరు ట్రైలర్ లో యాక్షన్ చూశారు కదా, మీకు నచ్చిన పంచ్ ఏంటో నాకు తెలుసు. బట్ నేను సినిమా చూశాను, నాకు నచ్చిన పంచ్ ఏంటో తెలుసా? ఇవన్నీ చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా, దడ చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీరు ఇచ్చే పబ్లిసిటీకి, తీసే సినిమాకి, పెట్టే టైటిల్స్ కి, సినిమాలో ఉన్న స్టోరీకి అసలు ఏమైనా సంబంధం ఉందా అమ్మా? మాకు నచ్చిన ఫైట్లు, మాకు నచ్చిన సీన్లు, మాకు నచ్చిన డైలాగులు, మాకు నచ్చిన యాక్షన్లు అని చెప్పి అన్ని మీరే డిసైడ్ అయిపోతే ఇంకా మేము ఎందుకమ్మా సినిమా చూడటం? స్టోరీలో దమ్ముండేటట్టు సినిమా తీయండమ్మా, ఆడియన్స్ కి నచ్చేలా తీయండమ్మా సినిమాని. ఇంకొకసారి ఇలా దడ, మసాలా బడ, నా తొడ అని సినిమాలు తీశారనుకోమ్మా, నా మీసం తీసి ముక్కులో ఎట్టి తిప్పేసి చంపేస్తాను అనుకుంటున్నారమ్మా. ఎప్పటికింతేనమ్మా. అదేదో కందరీగా అని సినిమా వచ్చిందంట, అది చూసేసి మళ్ళీ కలుస్తానమ్మా.